హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్ ఏంటి అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చా అనమాట విత్ అల్లం చాయ్. పొద్దున్నే ఎందుకంటే అల్లం వేసి కొంచెం మంచిగా మరిగించి టీ అయితే పెట్టిస్తున్నాను. వాళ్ళకు కూడా అంటే మాకే కాదు, వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా. బికాస్ కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది కదా, సో అందుకోసం ఇంకా కొంచెం అందరికి జలుబు, దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్, ఇంకా సర్వరోగాలు ఉన్నట్లు అనుకోండి. సో ప్రస్తుతానికి నేనైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది అండ్ నా వాయిస్ లో కూడా మీకు చేంజ్ కనిపిస్తుంది కదా. సో ప్రస్తుతానికి నా వాయిస్ అయితే బెటర్ అండ్ కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల నీరసం ఎక్కువ అనిపిస్తుంది. అందుకే ఫాస్ట్ గా వీడియోస్ అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను, ఈవెన్ షార్ట్స్ కూడా పెట్టలేకపోతున్నాను. సో ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ నేను ఈరోజు పల్లి చెక్ అంటాం కదా, పల్లి ఏమంటారు, పల్లీతో చెక్క చేస్తారు కదా, పల్లీ చిక్కీ, అది వేద్దామని అనుకుంటున్నాను. సో మొన్న పచ్చిబుడ్డలు అయితే తీసుకొచ్చారు, అన్ని ఒలిచి అక్కడ ఆరబెట్టున్నాను. సో అవి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతానికి అది చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడే పిల్లలు వెళ్ళారు అండ్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా నేను ఇంట్లో కొంచెం మాపు అవి పెట్టేసుకుని ఇవి అన్ని ఫ్రై చేసి పెట్టేస్తాను. వీలుంటే ఇప్పుడు టైం ఉంటే చేసేస్తాను, లేదంటే అన్ని ఫ్రై చేసి పెట్టేసి ఈవినింగ్ వచ్చైనా చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను హెయిర్ కి ఆయిల్ పెట్టుకోవాలండి. మొన్న మనము ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆయిల్, సో అది నేను కోకోనట్ దాంట్లో పెట్టున్నాను అనమాట. అంటే కోకోనట్ బాటిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె డబ్బా, దాంట్లో వేసి పెట్టున్నాను. అది ఇప్పుడు మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. దానికంటే ఫస్ట్ నేను వంట చేసే హడావిడిలో నేను టీ అయితే తాగలేదు. ప్రస్తుతానికి నా కిచెన్ పరిస్థితి చూడండి, చాలా మెస్సీగా ఉందన్నమాట. పిల్లలు వెళ్లే ముందు ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆ మెస్సీ మొత్తం తీసేసి ఫస్ట్ నేను చాయ్ తాగాలి. చాయ్ తాగిన తర్వాత నెక్స్ట్ నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఓకే రండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బ్యాక్గ్రౌండ్ లో వాషింగ్ మెషిన్ సౌండ్ అయితే వస్తుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ పిల్లల కోసం అయితే మార్నింగ్ 2 eggs అండ్ కొంచెం సాల్ట్, కొత్తిమీర అవి యాడ్ చేద్దామంటే వద్దని చెప్పారనమాట. కొంచెం కారం, పసుపు యాడ్ చేసేసి మంచిగా ఇట్లా గిలకొట్టేస్తున్నా. సో ఇట్లా మంచిగా మొత్తం మిక్స్ అయిపోతే బ్రెడ్ అనేది బాగా పీల్చుకుంటుంది. సో ఒక సైడ్ అయితే అల్లం చాయ్ అయితే పెట్టేసినాను. అండ్ పిల్లలకి మార్నింగే కొంచెం అల్లం చాయ్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు తాగనంటున్నారు కానీ బలవంతంగా ఇస్తున్నాను. అల్లం కొంచెం ఎక్కువ వేసి చాయ్ అయితే పెడుతున్నాను అనమాట. అండ్ ఉత్తది తినరు కదా, ఉత్తది ఉత్త చాయ్ అయితే తాగరు. సో దాంట్లోకి నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. సో మార్నింగే లేచి పాపం ఇవి తినాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది. అండ్ మనము బాక్స్ పెట్టి పంపిస్తే అవి అంత టేస్ట్ ఉండవు, వేడిగా చేసినప్పుడు అట్లా తినేస్తారని చెప్పేసి కూర్చోబెట్టి మరీ తినిపించి పంపిస్తున్నా అండి. మెడిసిన్ వేసుకోడు వాడికి ఇచ్చి పంపించినా కూడా. సో ఇంకా 2 రోజులు ఉన్నా కూడా ఫీవర్ అయితే తగ్గలేదు. ఇంకా ఇట్లే ఉంటే ఎక్కువ అవుతుందిలే, ఇంకా బయట తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా అట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా. కానీ చాలా బాగుంటుంది కదా బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ పకోడా చాలా బాగుంటుంది. మామూలుగా ఎగ్ ఉడకబెట్టిస్తే తినరు, బాయిల్ చేసిస్తాం కదా, అట్లా తినరు. మధ్యలో ఉన్న ఎల్లో అయితే తీసేస్తారనమాట. ఇంక ఇట్లా అనుకోండి మొత్తం తినేస్తారు. అందుకోసం అప్పుడప్పుడు నేను చపాతీ మీద కూడా అట్లా వేసిస్తుంటాను. ప్రస్తుతానికి అయితే ఫీవర్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఎగ్స్, చికెన్, నాన్ వెజ్ అట్లా ఏం వాడట్లేదండి. ఎందుకు మళ్ళా అని చెప్పేసి కొంచెం ఫీవర్ తగ్గిన తర్వాత ఒక 1 month గ్యాప్ ఇస్తే బెస్ట్ అని అనిపిస్తుంది. కాకపోతే ఈ లోపు మనకేమంటే మనం డైలీ నాన్ వెజ్ తినే వాళ్ళం కదా, సో మనకి నాన్ వెజ్ మీద ఎక్కువ వెళ్తుంటుంది అనమాట. కాబట్టి నేను నాన్ వెజ్ మీద ప్రస్తుతానికి ఏం లేదు, కొంచెం ఫీవరిష్ తగ్గితే పిల్లలకి అట్లా తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. అండ్ వాళ్ళు ఎక్కువ ఇప్పుడున్న ఫుడ్ ఏం ఫుడ్ అండి, ప్రోటీన్ ఫుడ్ ఏం కాదు, కాకపోతే మనమే ప్రోటీన్ ఫుడ్ అనుకొని తీసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ ఒక బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాను, కొంచెం చాయ్ అయితే తీసుకున్నానండి. అంటే మార్నింగే తినను, బట్ అది నేను బాక్స్లో పెట్టుకుంటాను. నేనైతే ఇట్లా తిరుగుకుంటూ పని చేసుకుంటూ తినేస్తాను అనమాట. పిల్లలు కదా, ఇంకా బాక్స్లో వాళ్ళు తింటా అంటారు కానీ అట్లే మళ్ళీ వాపస్ తెస్తారు. ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను. సో టమాటా కర్రీ అయితే వేసున్నా. అండ్ నేను రైస్ పిల్లలకి అందరికి పెట్టి పంపించేశాను. కాకపోతే మా వాడు ఏమంటే టమాటాని కొంచెం అంటే కర్రీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోడు, అందుకోసం నేను దీంట్లోనే రైస్లోనే కలిపి పెట్టేస్తాను అనమాట.
సో కొంచెం చల్లగా అయిన తర్వాత కర్రీ అంతా మిక్స్ చేసేసి బాక్స్లో పెట్టేస్తే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా తింటాడు. ఇట్లా అంటే కలిపి పెట్టేస్తే స్పూన్ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఎక్కువ వేయరనమాట, అందులో మెడిసిన్ వేసుకోవాలి, వాడికి కూడా ఫీవర్ వస్తుంది కదా, మెడిసిన్ వేసుకోవాలన్నమాట. కాబట్టి ఇట్లా కలిపి పెట్టేసాను, ఇట్లా టమాటా రైస్ లాగా. వాడు చెప్పిందే టమాటా రైస్ అని, ఇంకా నేను టమాటా కర్రీ చేస్తున్నాను కదా, ఇట్లా మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళకు కూడా తెలీదు, టమాటా రైస్ అని అనుకొని తినేస్తారు ఫాస్ట్గా. అండ్ దాంట్లో ఈవెన్ ఆవాల గింజ, తొక్కులు, టమాటా తొక్కు ఉంటుంది కదా, అవి కూడా తీసి పెట్టేస్తాడండి. అంత నీట్గా తీసి పెట్టాలన్నమాట బాక్సులు. అదే ఇంట్లో ఉంటే ఎట్లయినా తినేస్తాడు, స్కూల్లో ఉంటేనే కొంచెం ఇబ్బంది అనమాట బాక్సెస్ అవి పెట్టడానికి. నాకు చాలా ఇబ్బంది ఇవన్నీ పెట్టాలంటే. సో నా కోసం నేను చపాతీ అయితే వేసుకోవాలి, టమాటా కర్రీ ఉంది కాబట్టి రైస్ అయితే ఏం పెట్టుకెళ్ళాను. కొంచెం చెప్పాను కదా, అందుకోసం మెడిసిన్ వేసుకుంటున్నాను కాబట్టి నోరు చేదుగా ఉంది. సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, చూస్తున్నారా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నేను సింక్లో అవన్నీ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకోవాలి. సో రైస్ అయితే ఇంకా ఊరికే వండి పెడతాను అంతే. ఇప్పుడే నేను బాబుని బస్, మాకు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఇక్కడ, కాబట్టి బస్సు ఇక్కడ దాకా రావడం లేదు. అందుకోసం నేనే వెళ్ళి అక్కడ బస్ దగ్గర వదిలేసి వచ్చాను అనమాట. అందుకోసం ఈ చున్నీ వేసుకొని అట్లే తిరుగుతున్నా. ఈ రైస్ అంతా ఒకసారి తీసి పెట్టేస్తే ఈవినింగ్ ఏమన్నా అట్లా పోపు పెట్టిచ్చేస్తే సరిపోతుంది. వస్తేనే ఏదో ఒకటి స్నాక్ కావాలని అడుగుతానండి. అంటే నేను రావడమే, వాళ్ళతో పాటు నేను వస్తాను, కాకపోతే వచ్చిన రావడమే స్నాక్ కావాలని అడుగుతారు. అప్పటికప్పుడు నేనేం చేయలేను కాబట్టి ఒక్కోసారి ఇట్లా రైస్ ఉందనుకోండి, కొంచెం మంచిగా ఉల్లిపాయ, ఒక టమాటా, ఉప్పు, కారం, పసుపు మంచిగా కొంచెం రెడ్డిష్గా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసి దాంట్లో నేను వేసేస్తాను అనమాట. రైస్ వేసేసి మగ్గిచ్చి ఇచ్చేస్తాను. పప్పుల పొడి అట్లా ఉంటుంది కదా, పప్పులు, ఎల్లిపాయ, కారం వేసి మనం పొడి పట్టింటాం, బొరుగులు ఉద్గానికి మనం తిరుమాతకి పెట్టుకుంటాం కదా. సో అట్లా అది తీసి దీంట్లో కలిపేస్తాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈవినింగ్ అది చేద్దామని చెప్పేసి మార్నింగే రైస్ వండి పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పల్లి చెక్క అయితే చేద్దామని అనుకుంటున్నాను. నాకు కూడా నోరు ఎట్లా ఉంది కదా, తిందామని అనిపిస్తుంది. కాకపోతే విపరీతమైన దగ్గు అండి, పండుకుంటే చాలు చాలా దగ్గు వచ్చేస్తుంది అనమాట. మామూలుగా ఉన్నప్పుడు రాదు దగ్గు, ఇంకా మనం పడుకున్నాం అనుకోండి స్టార్ట్ అయిపోతుంది. అస్సలు అయితే నాకు ఈ సైడ్ అంతా నొప్పి లేస్తుంది దగ్గలేక. సో నిన్న ఈవినింగే స్టవ్ కడిగేస్తున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ ఊరికే మామూలుగా అట్లా క్లీన్ చేసేస్తా. సో ఓకేనండి, ఇప్పుడైతే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అనమాట. అప్పుడే అంటే బాబుకి బస్సు ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందుకే బస్సు ఇక్కడ ఇంటి దగ్గరికి రావట్లేదు అనమాట. కాబట్టి నేనే తీసుకెళ్ళి వదిలేసి వచ్చాను. ఇంకా వదిలేసి వచ్చి ఫస్ట్ స్టవ్ కట్ట కాడని క్లీన్ చేసుకోవాలి. నైటే క్లీన్ చేసి పెట్టున్నాను, బట్ ఇంకా మనం వంట చేసి ఉంటాం కదా, అవన్నీ పడిపోయి ఉంటాయి. ఎగ్ వేసున్నాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది, కాబట్టి కొంచెం సోప్ వేసి న్యూస్ పేపర్తో క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. స్టవ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ నేను బట్టలు అయితే ఆరేసి వచ్చానండి. మార్నింగ్ లేచిన ఎమ్మటే ఫస్ట్ బట్టలకి నానేస్తాను అనమాట. నానేసి బట్టలు ఆరేసిన తర్వాత మార్నింగ్ 6:30 to 9:30 లోపు నా వర్క్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. సో ఇంకా నేను బెడ్షీట్స్ అవన్నీ ఏమన్నా ఉంటే కొంచెం ఫీవర్వి ఉన్న బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఎండకేసేస్తాను అనమాట. ఎండకేస్తే మళ్ళీ నేను ఈవినింగ్ 5:30 కంతా వచ్చేసేలోపు కొంచెం ఎండకి బాగుంటాయి, ఎండకి ఎండేస్తే వేసేసి ఇంకా నేను వెళ్ళిపోతాను అనమాట. ఫస్ట్ బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ మధ్య దగ్గు ఎక్కువైంది కదా, అందుకే టస్కీ కూడా యూజ్ చేస్తున్నా నేను. పల్లీతో చేస్తారు కదా స్వీట్, సో అది చెక్క చేద్దాం అనుకున్నాను. అమ్మ వచ్చింది, ఇంకా నేను వెళ్ళే టైం అయింది. అమ్మ వస్తే కొంచెం కాఫీ ఇచ్చాను. ఈలోపు మనం ఇది కొంచెం క్లీన్ చేసుకుందాము, ఈవినింగ్ అన్నా చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు టైం లేదు కదా, ఇప్పుడు అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాం. సో ఈవినింగ్ మనం వచ్చినమ్మంటే ఒక మంచి స్మెల్ ఉండాలి ఇంట్లో, ఎందుకంటే మనమంతా క్లీన్ చేసుకుని ఉంటాం కదా, ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. సో ఈవినింగ్ డోర్ తెరిస్తేనే ఒక మంచి ప్లెజెంట్ స్మెల్ అయితే రావాలి. ఎంత బయట మనం తిరిగి మనకు వర్క్ అంతా చేసుకుని స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతామండి, బయట నుంచి రాగానే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండాలి కదా. సో అందుకోసం ఇలా ఒక ధూప్ స్టిక్ అయితే 2 బెడ్రూమ్స్లో అండ్ హాల్లో కూడా ఇట్లా పెట్టేస్తాను అనమాట. పెట్టేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది. అందుకోసం
సో ఇప్పుడైతే ఇట్లా పెట్టేస్తున్నాను. నా జలుబుకి ఇప్పుడిప్పుడు లైట్గా స్మెల్ అయితే వస్తుంది. అస్సలు నిన్న మొన్న అయితే ఏం తింటున్నానో ఏం స్మెల్ వస్తలేదు, టేస్ట్ తెలుస్తలేదు. జలుబు చేస్తే చాలా విపరీతంగా ఉంటుంది కదా, ఒక 1 వీక్ వరకు పోదు. సో ప్రస్తుతానికైతే ఇంక ఇది ఇట్లా పెట్టేస్తున్నాను. సో ఉదయాన్నే మనకి పని అంతా అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. నేను 6:30కి లేచానండి. నార్మల్గా అయితే నేను 5 o'clockకి అట్లా లేస్తాను అనమాట. ఈరోజు నేను కొంచెం అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం 6:30కి అట్లా లేస్తున్నాను. పిల్లలకి మొన్నటి దాకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నా. లేవడం, మంచిగా ఫ్రెష్ అప్ అవ్వడం, వెళ్ళిపోవడం. ఇంకా ఇంట్లో పాప అయితే ఇంట్లో వంట క్లీనింగ్ అంతా చూసుకుంటుంది కాబట్టి 7:30కి లేచేదాన్ని. అండ్ ఇప్పుడు కొంచెం 6:30 ఇంకా అలవాటు అయిపోవాలి, బికాజ్ హాలిడేస్ అయిపోయాయి. అండ్ మా వాడు అయితే ఈరోజు స్కూల్ స్టార్ట్ చేశాడనమాట. ఫీవర్ వస్తుంది కదా, నాకు తగ్గింది, వాడికి వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ఇప్పుడు బెటర్, ఒక 3 days అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అండ్ ఇప్పుడు టైం 9:45 అవుతుంది. సో నేను 6:30 నుంచి 9:45 లోపు ఏమేం పనులు చేసుకుంటానో అవంతా షేర్ చేస్తున్నాను. సో అంత ఫాస్ట్గా చేసేయచ్చు. అంటే మనం ఫస్ట్ వంట అండి, వంట మెయిన్. మిగతా క్లీనింగ్ అంటే within minutesలో అయిపోతుంది, కానీ వంట మెయిన్ అనమాట. సో వంట మనం ఫాస్ట్గా చేసుకున్నాం అనుకోండి. వంట ఏం చేయాలా అనేది నైటే మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ లేచి ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి నైట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటాను, కానీ ఒక్కోసారి లేట్ అయిపోతుంది, అట్లే పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి హడావుడి ఇంకా వాళ్ళని అడుగుతా అనమాట. వాళ్ళని అడిగితే కొంతమంది కోరికలు భలే చెప్తారు కాబట్టి వాళ్ళని ఒక్కోసారి అడుగుతూ ఉంటాను. ఈరోజు టమాటా రైస్ అన్నారు. ఇంకా వాళ్ళకైతే మధ్యాహ్నానికి టమాటా రైస్ పిల్లలైతే తింటారు, కానీ మనమైతే అస్సలు తినలేమండి. అవి ఎట్లా అంటే కొంచెం ఎట్లా రైస్లో కలిసిపోతుంది కదా, డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. కాబట్టి మేమైతే టమాటా చట్నీ పక్క తీసుకొని వాడికైతే టమాటా రైస్ లాగా కలిపి పెట్టేస్తున్నాను. సో నేనైతే ఇంకా ఈ సిరప్ తీసుకెళ్తున్నా, టస్క్యూ. సో ఈ టస్క్యూ వేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ హెవీ నిద్ర వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి నాకు ఇది సేఫ్ అనమాట. ఇంకా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, మిడ్ నైట్ కూడా వేసుకుంటున్నాను. దగ్గు అంతా విపరీతంగా వస్తుంది. సో అదండి, ఇంకా ఈరోజు అయితే ర్యాండమ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్, బై.